అనుకున్నవాడు అప్పుడు ఏం చేస్తాడు, ఓకే పైకి ఎక్కాలంటే ఏం చేయాలి, నిచ్చెన ఉందా, టేబుల్ ఉందా, నాకు ట్రాయల్ చేసేవాడు ఉన్నాడా, వాడు భుజం మీద ఎక్కగలనా, దూకగలనా ఆలోచిస్తాడు. దెన్ ఓకే ఐ ట్రై, నౌ దట్ దెర్ ఇస్ ఎ వే, నౌ దట్ ఐ నో దట్ దెర్ ఇస్ ఎ వే, ఐ ట్రై. సో కాన్ఫిడెన్స్ చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ, రైట్? అక్కడ నుంచి ఎస్ ఐ కెన్ డూ ఇట్, అండ్ ఐ విల్ డూ ఇట్. డిటర్మినేషన్, ప్యాషన్, స్ట్రాంగ్, గోల్. పైన ఫినిష్, I've done it. Each two we can take. Basically, this can be a very good thing, ladder, to explain a positive attitude. Right. The attitudinal character. When we Attitude. say that I won't do it, then I would know that I won't do it. If somebody says I want to do, can we do anything? He cannot be corrected, he cannot be doing. So the gradual change in attitude. Change in attitude also builds your confidence. Confidence. That will increase. Positive attitude is confidence. ఇంతకుముందు చూసిన కదా, పాజిటివ్ ఇమేజ్, Yeah. రైట్, పాజిటివ్ యాటిట్యూడ్ ఆటోమేటికలీ చేంజెస్ యువర్ కాన్ఫిడెన్స్. We keep on telling, then I will do it. Then we ask, I will do it, at least is it sufficient? No, they say that one. Because unless he does the job, even if I say I will do it, it is not sufficient. That is the first, ultimate is I did it. You have to do it, you have to attend it. టైం టు వాళ్ళు చెప్పండి, ఓ సింగింగ్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో, ఓ రైటింగ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఉంది, డిబేట్ కాంపిటీషన్ ఉంది, ఇంకేమో ఉంది. నేను ఐ విల్ నాట్ పార్టిసిపేట్ అన్నప్పుడు Then nobody can do anything. Nobody can do anything. But if you begin doing it, so you will explore possibilities, you will think of certain alternatives, you will begin equipping yourself with the skills, and you do it one day. Yeah. Then going on to something very interesting, this is a story. I love narrating and I have done it very successfully. చాలా పెద్ద responses. Where I have gone, and చాలా పెద్ద students really responses. loved it. నేను అన్ని దీన్ని వెళ్ళిన ప్రతి చోట చెప్పాను కదా, ప్రతి చోట కూడా పిల్లలు నేను చప్పట్లు కొట్టి ఎంజాయ్ నేను కూడా చేస్తారు. ప్రతి శాఖలో ఇది యూజ్ చేస్తున్నాను. చాలా 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 వస్తుంది. Positive. 5 దీంతో వచ్చేస్తుంది. ఫస్ట్ 2 పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా వస్తుంది సార్. దీన్ని చాలా ఎంజాయ్ చేస్తాను పిల్లలు కూడా బాగా. Because it is funny. It is a funny story. Funny also. నవ్వించాలి వాళ్ళు. నవ్వించవచ్చు వాళ్ళు. నవ్వించి కొంచెం మంచిగా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. మంచిగా కొంచెం Funny example అనేది. ట్రైనర్కు ఇంకొక స్కిల్ ఏం కావాలంటే మనందరికీ ట్రైనర్స్కు చిన్న కొంచెం డ్రామా స్కిల్ ఉండాలి మనకు. సో ఏదో నిల్చొని ఒక ఏదో కథ చెప్పినట్టు చెప్పకుండా కొంచెం దాన్ని మంచిగా ఇంట్రెస్టింగ్గా కొంచెం డ్రామా యాడ్ చేసి ఆ టోన్ మార్చి కొంచెం యాక్షన్ చేసేట్టు చెప్తే అది పండుతుంది, లేకుంటే అది ఫ్లాట్ అయింది వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్లో. రైట్? సో దిస్ స్టోరీ యూ కెన్ యూస్, అదర్వైజ్ ఇఫ్ యూ ఆల్రెడీ టోల్డ్ సమ్ అదర్ స్టోరీ యూ కెన్ స్కిప్ దిస్. దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ photographs which can be used both places. అక్కడ ఇక్కడ కావాలంటే ఇక్కడ చూపించవచ్చు, కంపాషన్ కావాలంటే కంపాషన్ కూడా ఉపయోగపడతాయి. మీకు కాన్ఫిడెన్స్కి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే, సో మీరు ఇట్లా ఉన్నారా, ఈ క్లాస్లో ఎంతమంది బ్లైండ్ పీపుల్ ఉన్నారు, ఈ క్లాస్లో ఈరోజు రాత్రి తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ క్లాస్లో ఎంతమంది మంచినీళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఈ క్లాస్లో ఎంతమంది దీపం పెట్టుకొని చదువుకుంటున్నారు, మరి మీకు ఏంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏంటి మీకు యువర్ ఫెసిలిటీస్ and your opportunities. You lose confidence. So you are far better than many people. That is the image. పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు కావాలంటే దాన్ని మనం మార్చుకొని కంపాషన్ కూడా తీసుకోవచ్చు. బాగా ఓకే. సో లాస్ట్లో ఉన్నది ఒకటే కాలుతో, ఒక కాలు ఒక చెయ్యి, ఒక కాలు ఒక చేతితో ఇద్దరు మనుషులను అన్ని లేని వాళ్ళు ఎన్ని చేస్తారు, మరి మీరు అన్ని చక్కగా ఉన్నాయి, 2 కాళ్ళు 2 చేతులు, ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, స్కూల్కి వస్తున్నారు, ఇంకేం కావాలి. సో యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. ఈ సైడ్ ఇక్కడే బాగుంటుంది. అది ఇక్కడ యూజ్ చేసుకోమని ఇక్కడ పెట్టినా, ఒకవేళ మీకు కావాలంటే మార్చుకోవచ్చు. అవసరం లేదు. యు ఆర్ బెటర్ దాన్ మెనీ. దట్ షుడ్ గివ్ యూ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. Yes, you are not inferior than anybody. తర్వాత క్రింద ఉన్న కొటేషన్ నాకు పర్సనల్గా ద బెస్ట్ కొటేషన్ దట్ ఐ ఎవర్ లవ్. నా అన్ని మెయిల్స్లో బాటంలో ఆయన ఉంటుంది. సో ఐ కంప్లైంట్ దట్ ఐ హావ్ నో షూస్ అంటిల్ ఐ సా ఎ మ్యాన్ హెడ్ ఆఫ్ ఇట్. మనం ఇంకా టైం దొరికితే అది మనకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, సో లెట్స్ ఇప్పుడు వాడతారు అది. సారీ, ఇప్పుడు వాడతారు. 20-25 ఏళ్ళ నుంచి వాడతారు. Yes. నా మా ఇంట్లో కూడా అది డిస్ప్లే ఉంటుంది.
నాకు నచ్చిన Constantly reminding. Constantly reminding myself of how lucky I am, how blessed I am. Okay, so కాన్ఫిడెన్స్ నుంచి విల్ మూవ్ ఆన్ టు సెకండ్. ఓకే, వాళ్ళతో ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం అనిపించవచ్చు, వాళ్ళతో కొంచెం కేకలు వేయించేసి ఓకే యూ హ్యావ్ లెర్న్ వన్ స్కిల్, వాట్ ఈస్ దాట్? సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ స్కిల్, ఇంతకుముందు చెప్పాను మీకు. It's an attribute actually. ఇట్స్ అన్ అట్రిబ్యూట్, సో ఇట్స్ అ క్యారెక్టరిస్టిక్. సో కమ్యూనికేషన్, కొలాబరేషన్ వచ్చినప్పుడు స్కిల్స్ అనే మాట ఉపయోగిద్దాం. కాన్ఫిడెన్స్ అండ్ కంపాషన్ వచ్చినప్పుడు యాక్టివిటీ అనే మాట. ఓకే, సో మనం కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక షల్ వి గో ఆన్ టు ద సెకండ్ వన్, కమ్యూనికేషన్. సో ఇక్కడ ఎవరైనా చెప్తారా కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి? దీన్ని నెక్స్ట్ స్లైడ్ చూపించక ముందు ఏం చెప్తారు ఎవరైనా? ఎనీబడి వాట్ ఈస్ కమ్యూనికేషన్ అని అడుగుతారు. క్వశ్చన్ అడుగుతారు. సో కమ్యూనికేషన్ అంటే చెప్తారు, అంటే ఒకరు మాట్లాడడం అంటే స్టూడెంట్స్ వాళ్ళ లెవెల్ సామాన్యంగా వాళ్ళు కమ్యూనికేషన్ అంటే మాట్లాడుతూ అనుకుంటారు అంతే. అంటే జస్ట్ ఒకరితో ఒకరు మాట్లాడడం అనేది సంభాషణ. బాడీ లాంగ్వేజ్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్. స్మైల్. కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరు ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ అవర్ ఐడియాస్ ఇన్ ద బాడీ లాంగ్వేజ్, స్మైల్, text about like that. In many ways we can express clearly for understanding others. Whatever we feel, మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని అదే స్టైల్లో అదే లెవెల్ చెప్తారు, పక్కన కట్టవేయడం చెప్పడం. మనం చెప్తాం పిల్లల నుంచి వచ్చేది మాత్రం సంభాషణ అనేది వస్తుంది. సంభాషణ మాట్లాడటం, ఒకరికొకరే మనం అంటారు. ఒకరికొకరు చెప్పడం అంటారు వాళ్ళు. కానీ ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తే చాలు మనం ఈ పాయింట్లో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్పీకింగ్, ఇట్స్ మచ్ మోర్. ఏంటో చెప్పకండి ఇప్పుడే, మనం ఇంకా చూపించేదాకా ఇప్పుడు అన్నీ చెప్పేసేకండి. సో ఇట్స్ నాట్ జస్ట్ స్పీకింగ్ టు వన్ అనదర్, దర్ ఇస్ అ లాట్ మోర్. కమ్యూనికేషన్ ఈజ్ ఎ లాట్ మోర్ అని చెప్పి మూవ్ అయితే ఆ నెక్స్ట్ స్లైడ్లో మనకి ఈజీ అవుతుంది. మనం ఇక్కడే ఇటు మీరు అన్నట్లు ఇవన్నీ చెప్పేసి అనుకోండి, నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ ఏముండదు కదా. ఇక్కడ క్వశ్చన్కి అది అడిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జనరల్గా టూ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్లో ఒకరు అకాడమిక్స్లో 99%, 10th ఇంటర్ డిగ్రీ, ఇంకొక అతను యావరేజ్. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అంటే స్టడీస్ వాట్ దే విల్ డూ అంటే దే విల్ సే దట్ దే విల్ గో ఫర్ జాబ్. సో బిఫోర్ ద జాబ్ మీన్స్ లైక్ వాట్ దే హ్యావ్ టు ఫేస్ అంటే దే సే దే విల్ ఇంటర్వ్యూ. సో అప్పుడు క్వశ్చన్ అక్కడ అడుగుతాం అంటే 99% వచ్చిన స్టూడెంట్కి జాబ్ వచ్చిందా, లేకపోతే 50% వచ్చిన స్టూడెంట్కి జాబ్ వచ్చిందా? కొంతమంది 99% అంటారు, ఎందుకంటే దే కొంతమంది 50%. ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే మనకు నాలెడ్జ్ ఉన్నా వితౌట్ షేరింగ్ అవర్ నాలెడ్జ్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్, టు షేర్ ద నాలెడ్జ్ ఇన్ ఎ రైట్ వే. అయితే దాన్ని కొంచెం మార్చి చెప్పండి. ఇప్పుడు చెప్పిన స్టోరీయే ఎట్లా చెప్పండి అంటే ఒకరికి 90 మార్క్స్ వచ్చాయి, ఒకరికి 50 మార్క్స్ వచ్చాయి. 90 మార్క్స్ వచ్చినవాడు 50 మార్క్స్ వచ్చినవాడు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. 90 మార్క్స్ వచ్చిన వాడికి అన్ని ఆన్సర్స్ వచ్చు, కానీ అడిగినప్పుడు తడబడ్డాడు, రైట్? భయంగా చెప్పాడు, తగిన భాషలు చెప్పలేకపోయాడు, వాడికి భాష సరిగా రాదు. తర్వాత కూర్చొని చాలా డల్గా ఉన్నాడు. వేరే వాడు ఆన్సర్స్ అంతా పర్ఫెక్ట్గా తెలియకపోయినా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, నాకు ఈ ఆన్సర్ తెలియదు అని కూడా చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి జాబ్ దొరుకుతుంది అట్లా చెప్తే ఆలోచిస్తాను. నేను శంతందే తీసుకుంటున్నాను కమ్యూనికేషన్లో. శంతందే తీసుకుంటాను ఎగ్జామ్. ఏం చెప్తారు అంటే వాడు జనరల్ ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంటే కదా సార్, ఎవరు కోరుతూ అని యావరేజ్ స్టూడెంట్. అంటే ఆ పిల్లల లోపల పరిగెడుతున్న దానికి కొంచెం కోఆర్డినేట్ కావడానికి చెప్తున్నాను. యావరేజ్ స్టూడెంట్. నా టీచర్స్, నా కొలీగ్స్ అందరు కూడా చాలామంది కొండాపూరు అక్కడికి 2 lakhs పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో పోతే బాగా వస్తుందని చెప్పేసి పంపించడం జరిగింది. నాకు సార్లు సజెస్ట్ మామూలు పెడితే కూడా నేను చెప్పలేదు. ఐ మేడ్ ఇన్ టు ఏ ఆర్డినరీ. అదే నారాయణ కాలేజ్లో లీస్ట్ 2 lakhs ఉంటే నేను ఒక 60,000 ఉన్నటువంటి వీన్ కెపాసిటీ ఉన్న కాలేజ్లో పెట్టుకోవడం జరిగింది. సో ఇంప్రూవ్ అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్లో అయిపోయింది. వీళ్ళది ఒక ఎవ్రీ టైంలో ఒక మీలా స్కూల్స్లలో ఎట్లయితే గ్రూప్స్ చేస్తా అందులో ఒక గ్రూప్ చేసాను. దే ఆర్ 6 members గ్రూపు. ఆ 6 membersలో కూడా ఈజ్ ద లీస్ట్ స్కోరర్. నిజంగా కూడా 4 yearsలో వాడే లీస్ట్ స్కోరర్. కానీ క్యాంపస్ సెలెక్షన్స్కి వచ్చారు ఈజ్ ద ఫస్ట్ టు అచీవ్ ద జాబ్. అంటే క్యాంపస్ సెలెక్షన్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఎందుకోసం అనే దాని మీద ఇంటరాక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళతో ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఈ 2-3 చెప్పేస్తుంది వాళ్ళు. చెప్పేసి ఇంకా 2 నేను యాడ్ చేసి ఇట్స్ మేకింగ్. అంటే జనరల్గా నేను ఎప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్కు మనకు అన్నట్టే తీసుకుంటాం కాబట్టి
అది తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ నాట్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ యూ సెలెక్ట్ అలా రావడం కాదు, ఇట్స్ యూ టు పర్ఫార్మ్ దట్. సో ఆ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేసేసి నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిపోండి. ఇది ఒక వీడియో ఉంది, ఆడియో లేదు కాబట్టి మీకు ఎక్కువ తెలియకపోవచ్చు. జస్ట్ మీరు ఇదేంటంటే బాయ్ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, and all the languages he learned only by interacting with others. He did not go to any school and he learned about 15 languages, right? Just interacting with tourists there. ఇది వీలుంటే చూపించండి, లేకుంటే పర్వాలేదు. దీనికంటే ఇంపార్టెంట్ కానీ బాగా నెక్స్ట్ ఇంప్రెస్ అవుతారు సార్. ఇది బాగుంటుంది. ఇది పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు రియల్గా కూడా ఇది ఇంప్రెసెస్లా. ఈ స్లైడ్ వాడు చదువుకోవడం ఓన్లీ సేల్స్ మ్యాన్ రోడ్ కొంటూ పెట్టాడు చేసుకుంటాడు, కానీ మనకి రాని లాంగ్వేజ్ ఉండదు. వాడు నిజంగా ఆడియో నేను అద్భుతంగా ఉంటుంది మన వర్డింగ్, నిజంగా ఇంప్రెస్ అవుతాం. మనం ఉంటే ఎదురుగా కొనేస్తాం, మన వర్డింగ్ అట్లా ఉంటుంది. He speaks in 20 languages, Spanish, everything. సో ఆ స్లైడ్ నుంచి మనం ట్రాన్సిషన్ అయ్యి అసలు మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, ఇంతకుముందు మీరు మాట్లాడటమే అన్నారు. వాడు ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడాడు కదా, వాడు ఓన్లీ మాట్లాడుతున్నాడా ఇంకేమైనా చేస్తున్నాడా? సో బాడీ లాంగ్వేజ్ ఉంది, దాంట్లో వాడు ఎక్స్ప్రెషన్ ఉంది, హ్యాపీ స్మైల్ ఉంది, రైట్? అండ్ ఈజ్ నాట్ జస్ట్ సేయింగ్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఆర్ రాంగ్. Even the English that he speaks are incomplete, non-grammatical, incorrect sentences. But he is able to communicate quite effectively. ఏంటి దాంట్లో ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి స్మైల్ ఉంది, కాన్ఫిడెన్స్ వెరీ హై ఉంది, కనెక్ట్ చేయొచ్చు అంట. సో మరి కాన్ఫిడెన్స్ స్కిల్స్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? సో పార్ట్ వన్లో ఇవన్నీ అగైన్ మళ్ళీ మీ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి ఇవి ఎంత టైం తీసుకుంటారో చూడండి. ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్సే. ఇవి యాక్చువల్గా లాంగ్వేజ్ స్కిల్స్ అంట వీటి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక పార్ట్. సో వెదర్ యూ ఆర్ స్పీకింగ్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఉర్దూ, వెదర్ యూ ఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఆర్ రీడింగ్ ఆర్ లిస్నింగ్, దీస్ స్కిల్స్ ఆర్ essential. Not only speaking, even when you are writing, when you are reading a book, when you are listening to somebody, all these skills are important. So you have to use correct language, you have to learn good pronunciation, you have to use the right volume, etc. etc. Ivi kaaka, there are a second set of skills which are not directly language but supra language, body language. So body language ఇవి కూడా అలవర్చుకోవాలి. ఇక్కడ మనకు టైం ఉంటే కొంతమంది పిల్లలు వినవచ్చు, వాడితో ఒక 2 యాక్టివిటీస్ చేయించవచ్చు, వాళ్ళతోనే డెమాన్స్ట్రేట్ చేయించవచ్చు. సో ఇతను ఇదే సెంటెన్స్ చెప్పాడు, ఇతను ఇదే సెంటెన్స్ చెప్పాడు, ఏంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇతను ఇదే విషయాన్ని కన్వే చేశారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో మనకు కావాలంటే ముందే వాళ్ళకు స్లిప్ పైన తయారు చేసుకొని రాసుకొని వాళ్ళకి చెప్పొచ్చు. సో సే ఇట్ వెరీ సీరియస్లీ, సే ఇట్ స్మైలింగ్, లేక వాళ్ళకి చెవులో చెప్పొచ్చు పక్కన నుంచి, ఓకే నువ్వు 4 విషయాలు ఇప్పుడు ఈ క్లాస్ గురించి సీరియస్గా చెప్పు, 4 విషయాలు మంచిగా హ్యాపీగా చేతులు ఊపుకుంటూ నవ్వుకుంటూ చెప్పు అని చెప్పి అట్లా వాళ్ళకి తయారు చేసేసి డెమాన్స్ట్రేట్ ఏది ఎఫెక్టివ్గా ఉంది, ఎందుకు అట్లా. సో ఎనర్జీ లెవెల్స్, స్పీకర్, ఈ రెండు కాక దెర్ ఇస్ ఎ థర్డ్ సెట్ ఆఫ్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఇన్ ఇండియా, ఇన్ యువర్ సిచ్యువేషన్. మీ కొరకు పర్టికులర్గా రైట్ మీకు ఉపయోగపడేది ఒక థర్డ్ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు ఎంత గొప్పగా ఏ భాష మాట్లాడినా ఇంగ్లీష్ రాకుంటే ఈ రోజుల్లో మాత్రం సెటిల్ కావడం చాలా కష్టం. మీకు పెద్ద ఉద్యోగాలు కావాలంటే కష్టం, నువ్వు ఉన్న చిన్న ఉద్యోగాలు 5,000 10,000 ఉద్యోగాలు అంటే ఓకే, కానీ అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ యువర్ ఫ్యూచర్ ఈజ్ లిమిటెడ్. థర్డ్ పాయింట్ మీద మంచి ఫోకస్ చేయండి. అవకాశం ఉండి మీకు ఎక్కువ 2 గంటలు టైం ఇచ్చారనుకోండి కాలేజ్, ఆ థర్డ్ పాయింట్ పైన మ్యాక్సిమం ఫోకస్ ఇవ్వండి. అక్కడ కావాలి అంటే మీరు కొన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ ఎన్ని కంట్రీస్లో మాట్లాడతారు, దేనికి ఉపయోగపడుతుంది, ఇంగ్లీష్ లేని వాళ్ళ ఫ్యూచర్ మనకు ఇప్పుడు మీ అబ్బాయి గురించి చెప్పినట్లయితే ఇంగ్లీష్ లేని వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నారు, రైట్? ఇంటర్నేషనల్గా మీరు ట్రావెల్ చేయాలంటే ఏంటి? China, we can give example. China They were adamant that they don't want to learn English, but this century they learned and become the world leader in business. Once Olympics came to China, they all learned English, and today they are leading in many fields because they know English today. సో ఇంగ్లీష్ ఉంటే ఏంటి డిఫరెంట్. మనం సింపుల్గా పిల్లలకు అర్థమయ్యే చెప్పాలంటే, మీరు సేమ్ క్వాలిఫికేషన్స్తో 10,000 ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, ₹1,00,000 ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, దానికి ఒకటే డిస్టింగ్విషింగ్ మార్క్ ఏంటంటే వెదర్ యూ నో ఇంగ్లీష్ ఆర్ నాట్.
Same degree, same qualifications, same experience, same abilities. If you know English, you are going to work in a corporate, maybe you are going to in a multinational, and perhaps you are in a position to go abroad, perhaps you have to do, opportunity to do something much bigger, and your salary will be some, వాళ్ళకి మనీ టర్మ్స్లో చెప్తే పిల్లలకు బాగా ఈజీగా అర్థం అవుతుంది కదా. సో యువర్ పే ప్యాకెట్ ఈస్ గోయింగ్ టు బి అట్లీస్ట్ 3 times, 4 times, 10 times bigger. The same skill set, but bad English. You are not going to succeed. జాబ్ ఆపర్చునిటీస్ తీసుకుని ఒకే లాంగ్వేజ్ ఉంటే లిమిటేషన్స్ ఉంటాయి. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ తెలుగు, తమిళనాడు తమిళం, కొంచెం ఇది ఇంగ్లీష్ రావడం వల్ల ఇండియా కాకుండా అబ్రాడ్లో కూడా మనం సక్సెస్ కాగలుగుతాం. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలంటే ఇంగ్లీష్ అవసరం, మీరు రీసెర్చ్ చేయాలంటే ఇంగ్లీష్ అవసరం, మీరు వేరే దేశాలంటే ఇంకో లాంగ్వేజ్ ఫ్రెంచ్ టైప్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ టు ఫ్రెంచ్ ఈజీ పడుతుంది. 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు, డిగ్రీ కాలేజీల్లో ఉండే పిల్లలకు, ఎంప్లాయబిలిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకు ఈ పాయింట్ మనం Enrich your knowledge. No? Enrich your knowledge. English is must on. సో అక్కడ ఒక పాయింట్ ఆఫ్ కేర్ ఏం తీసుకోవాలంటే అక్కడ ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్, కొంతమంది ప్రతి స్కూల్లో ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఎందుకో ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, మన భాషను మనం తక్కువగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. కాబట్టి చాలా కాషియస్గా మాట్లాడాలి. వీ షుడ్ నాట్ డిగ్రేడ్ ఎనీ లాంగ్వేజ్. వీ షుడ్ నాట్ సే దట్ తెలుగు ఈజ్ బ్యాడ్ అండ్ హిందీ ఈజ్ బ్యాడ్. ఇది మదర్ టంగ్ ఉంది ఫస్ట్, కానీ ఇంగ్లీష్ అవసరం. Basically to increase the horizons. Many times what we will say English language, for example, if you see that one very scientific knowledge books, lot of books are there not in our own language. So if you want to increase your knowledge, you have to know English. For example, internet, if you browse, Basically, fundamentals are. that is in English. Video game, then they connect very well. Games, what are the instructions in it? They say English. Then that is how you would learn. Now there is You can connect well. developing our own language or mother language. We can't develop in other. That we never should Language discourage. is must. We should never undermine any language. సింపుల్ ఏంటంటే Sir, ఈ question. కాంట్రవర్సీలోపలికి మనం పోకూడదు, అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ముందే మనం చెప్పాలి, ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ దేర్ ఇస్ వన్ లాంగ్వేజ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్. If you want growth in terms of your career, if you want a bigger pay packet, if you want to travel abroad, English also is very essential. Focus on that. ఈ పాయింట్ మనం మొదట్లోనే క్లారిఫై చేసినాం అనుకోండి, లేకుంటే ఒక టీచర్ తప్పకలేస్తాడు. అనవసరంగా Other mother tongue, they feel that we are downgrading mother tongue. అని అనుకుంటారు. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనేది మా అందరికీ తెలుసు సార్. అంటే ఒక స్టూడెంట్గా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మా అందరికీ తెలుసు. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏంది, ఎక్కడికి పోయినా ఇంగ్లీష్. కానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మాకు ఒక రకమైనటువంటి భయం, మేము మాట్లాడలేకపోతున్నాం అనేది క్వశ్చన్ అరైజ్. Go back to the previous slide and tell them what school has you gone to. ఇది చూపించండి వాళ్ళకి. చూపించేసి ఈయన ఏ స్కూల్ చదువుకున్నాడు, ఈయన ఏ కాలేజ్కి వెళ్ళాడు, ఎట్లా ఇంగ్లీష్ అక్కడ లేదు, అది లేదు. అది మరి అది దాని వరకు నెక్స్ట్ స్లైడ్ ఆటోమేటిక్గా చెప్తున్నాం. హౌ అనే క్వశ్చన్ వచ్చింది కాదు, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ ఏమొచ్చింది, ఓకే. సో మీరు ఏమంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నాము, ఇంగ్లీష్ రావట్లేదు, టీచర్ చెప్పట్లేదు, బుక్ లేదు, ఏదో చెప్తున్నారు కదా. There is no shortcut. One solution, single solution, practice. నేను ప్రాక్టీస్ చేస్తుంటే అందరు నవ్వుతుండ్రు సార్. నవ్వుతారు, తప్పకుండా నవ్వుతారు. వస్తాను సార్. నువ్వు డాన్స్ చేసినప్పుడు నవ్వుతారా మొదటి రోజు, నువ్వు పాట పాడినప్పుడు నవ్వుతారా, నువ్వు స్విమ్మింగ్ చేసినప్పుడు నవ్వుతారా, సైకిల్ తిప్పినప్పుడు నవ్వుతారా, నువ్వు పాట ఇంకేదైనా చేసినప్పుడు నవ్వుతారు. కాబట్టి నువ్వు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని అది వరకు చెప్పినాం మనం అక్కడ. దాన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ ఏంటో సార్, నువ్వు ఒక అమ్మాయి ముగ్గులు వేసినా, ఒక అమ్మాయి ఇంకేదైనా పని చేసినా, ఒక అమ్మాయి మంచి కర్రీ చేసినా, అమ్మ అంతా ఆయన కరెక్ట్గా చెప్తారు. ఈ వాట్ ఎవర్ యూ డూ, సక్సెస్ బిహైండ్ ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. అంటే సీనన్న ఇక్కడ డిఫరెన్స్ నేను ఎందుకు అరైజ్ చేసిన అంటే అది వస్తుంది. అంటే నేను ఇవన్నీ అవి చెప్పినాయి, సార్ చెప్పినాయి నేను చెప్తున్నా, కానీ ఆన్ ది బెనిఫిట్ ఆఫ్ అందరికి ఇవి రావాలని. ఇప్పుడు ముగ్గురు అనేది ఒక ప్యాషన్, ఎవ్రీబడి ఎంజాయ్. నువ్వు ఎంత చేస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ఇంగ్లీష్లో ఒక వర్డ్ తప్పు మాట్లాడని కాకపోయినా ఇంగ్లీష్ రానోడు కూడా నవ్వుతాడు. ఆ పిల్లల లోపల ఆ ఫీలింగ్ డిఫరెన్షియేట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దేర్?
కాన్ఫిడెన్స్ దీనికి చాలా డిఫరెన్స్. ఉంది కానీ మీరు అది కాదు, మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చిపెట్టు, మన కాన్ఫిడెన్స్ హోమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్. సార్ చెప్పిన దాన్ని బట్టి Yes. మనం ఆ పాయింట్స్ అంటే పడ్డప్పుడు నిజంగా నవ్వుతారు. అటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ పడ్డప్పుడు కానీ నవ్వడం కానీ ఆగుతున్నామా, పిల్లవాడు కొత్తగా నేర్చుకున్నప్పుడు అమ్మ అని చెప్పేసి చక్కగా పలకకుండా రాడు, మనం ఎంజాయ్ చేస్తాం. అట్లనే మాడినప్పుడు లెటర్స్ ఎంకరేజ్, మనలో మనం, మీరు వేరే అవసరం లేదు, మీరు ఎంకరేజ్ చేసుకోండి అనేది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి అన్ని ఏం చేయొచ్చు? ఇటువంటి సమస్యలు అంతటా వస్తున్నాయి అందరికీ రావడానికి ఇది ప్రపోజ్ చేయడం. ఒక చిన్న యాక్టివిటీ క్రియేట్ చేయండి. ఇక్కడ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే చాలా మనకు ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అడ్వాంటేజ్ ఓకే లెట్స్ హ్యావ్ 1 minute యాక్టివిటీ అది చెప్పించారు. అని ఒక సెంటెన్స్ మీరు చెప్తారు. ఏంటి, సపోజ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ మై బర్త్డే. ఏమని అడుగుతారు నన్ను? నా బర్త్డే ఏంటో తెలుసుకోవాలి మీరు. ఏమని అడుగుతారు చెప్పండి. When is your birthday? వెన్ ఈజ్ యువర్ బర్త్డే. ఇంకా ఏమడుగుతారు? ఇంకేం అడగచ్చు? May I know when is? మే ఐ నో వెన్ ఈజ్ యువర్ బర్త్డే. ఓకే, ఇంకా ఏమడుగుతారు? Can I know? మే ఐ నో, Can I know? కెన్ ఐ నో Your birthday. యువర్ బర్త్డే. ఇంకా ఏమడుగుతారు? 12 Sorry? January Vivekananda birthday, so when is your birthday? ఓకే, సంబడీస్ బర్త్డే సంథింగ్. ఓకే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. Please let me know. ప్లీజ్ లెట్ మీ నో యువర్ బర్త్డే అంటారు. ఇంకా ఏమంటారు? My birthday is 25th August. నేను When is yours? క్వశ్చన్ When is yours? వెన్ ఈజ్ ఓ మై బర్త్డే ఇస్ 10th January. వెన్ ఈజ్ When is యువర్స్. yours? ఓకే, ఇంకా ఏమడుగుతారు? ఇట్లా 4, 5, 10 ప్రశ్నలు అడుగుతారు. సో ప్రశ్నలు అడిగారు. సో ఎవరైనా మీ ప్రశ్న అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? Sorry? మై బర్త్డే It's on. October 3rd. ఓకే, October 3rd. ఇంకా ఏం చెప్తారు? I I was born on 10th January. ఇంకా ఏం చెప్తారు? I celebrate my birthday. I celebrate my birthday on 1st I January. meet my friends. రైట్. ఇంకా ఏం చెప్తారు? I ఇట్లా think- ఒక 4-5 క్వశ్చన్స్, 4-5 ఆన్సర్స్ చెప్పించారు కదా. నౌ ద యాక్టివిటీ బిగిన్స్. ఆల్ ఆఫ్ యూ టర్న్ టు ఈచ్ అదర్ అండ్ ఫైండ్ ఈచ్ అదర్స్ బర్త్డే. ప్రతి ఒక్కరూ పక్క వాళ్ళతో మాట్లాడి ఒక 2 3 ఇదే నేను చెప్పిన క్వశ్చన్ అడగండి, ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి. మనం సెంటెన్స్ ఫిక్స్ చేయట్లేదు. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాం. యూ కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ యువర్ ఓన్. ఎవరి సెంటెన్స్ కూడా నేను తప్పని చెప్పలేదు. మీరు చెప్పిన సెంటెన్స్ కొన్ని తప్పు ఉన్నాయి. నేను ఎవరిది కూడా నో దట్స్ నాట్ ఎ కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పలేదు, చెప్పకూడదు కూడా. రైట్. సో మనం వాళ్ళ వీఆర్ క్రియేటింగ్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ దే బిగిన్ యూజింగ్ ఇంగ్లీష్. ఓకే, నౌ ఆల్ ఆఫ్ యూ స్పీక్ టు ఈచ్ అదర్ అండ్ ఫైండ్ అవుట్ ఈచ్ అదర్స్ బర్త్డే. 2 minutes టైం. కమాన్, మీరు ఎంతమందితో మాట్లాడతారో చూద్దాం అని చెప్పి 1 minute టైం ఇవ్వండి. మొత్తం క్లాస్ అంతా గడ్బడ్ అయిపోతే ఇటు తిరుగుతాడు వాడితో మాట్లాడతాడు. సో స్టూడెంట్స్ హ్యావ్ యూస్డ్ 500 English sentences in the class in a matter of 2 minutes. Now continue this exercise when you go home. Find out your neighbors' birthdays. Find out your parents' birthdays. Find out your sister's birthdays. One sentence to begin. Start using it. Now tomorrow you try one more sentence. Practice. మీకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదని ఎవరన్నారు? మీరందరూ మాట్లాడారు కదా. సో మీరే మాట్లాడారు ఇప్పుడు. అట్లా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. ఒక ఎక్సర్సైజ్ చేయండి. అంటే సెకండ్ పార్ట్ అయితే చేస్తున్నాను సార్. లెట్స్ టేక్ 1 minute. మీ ఫ్రెండ్స్తో బాగా ఇంగ్లీష్లో నీకు ఎంత వీలైతే అన్ని క్వశ్చన్స్ అడగండి, డిస్కస్ చేయండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నీ మాట్లాడండి, ఒకరికొకరు అన్ని ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎవరన్నా నవ్వినరా మీరు? నేను నవ్వలేదు అనే యాక్టివిటీ చేపించేస్తున్నా. ఎవరు నవ్వలేదు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలనుకో వాళ్ళకి వస్తుంది. సేమ్ ఉన్నది దాంట్లో చేయాల్సిందని చెప్పేసి. నేనేం చెప్తా అంటే, కానీ ఆ ముందటిది మీది బాగుంది, అదొకటి. ఇంకా అంటే ఒక యాక్టివిటీ ఫస్ట్ శాంపిల్ యాక్టివిటీ అందరితో చెప్పించి డిఫరెంట్ చెప్తున్నాం, అది కరెక్ట్. ఇంగ్లీష్ దానికి ఇది యాడ్ చేస్తే ఇంకా బాగా. Basically, they try to do whatever they speak in Telugu, they just translate and use. That is okay. That's okay. Ultimately, what is important is they use the English words. Enough. That's enough. How it is put, the structure of the sentence is secondary thing. అవసరం లేదు. స్ట్రక్చర్ ఇలా ఇప్పుడు ఫ్లూయెన్సీ కావాలి. Initial ga, Which comes from it practice. comes by practice. Language has 2 qualities. One is accuracy, one is fluency. మనం basic mistake in teaching a language, especially in India, is our focus is always on accuracy. The teacher stops a student whenever he makes a mistake. The teacher does not allow the student to go further. వాడు సెంటెన్స్ మొదలుపెట్ట ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తాడు, కామా కరెక్ట్ చేస్తాడు. వాడికి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది?
అదే So, అన్లాక్ చేసి the focus must not be accuracy in the initial stages. As long as we are correcting students, they will never improve. They will never build their language. Very So, big block we are putting. we have to give a compliment rather than blaming. correct. So the focus must shift to fluency. So speak whatever, no problem. మీరు 10 సెంటెన్స్ చెప్పారు 10 గుడ్, నాకైతే ఓకే. నాకు యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై క్లాస్. I generated 500 sentences and 100 students are speaking to each other in English. ఇంకేం కావాలి ఇంగ్లీష్ టీచర్ అంతకంటే పెద్ద అచీవ్మెంట్. నేనేం చెప్తానంటే పిల్లలకి ఈ కేసులో స్టార్ట్ ఎట్ హోమ్. Suppose you ask your mother tomorrow, Mom, is breakfast ready? Will your mom laugh at you? She won't laugh. Okay. Will she understand you? She may not. Okay. Suppose you say it a second time, or suppose you demonstrate, Mom, it's time for school. Is breakfast ready? మొదలు పెట్టాను అనుకోండి. ఈ సెంటెన్స్ మీరు ఇది అడగాలి. ఇది నేను సెంటెన్స్ కూడా చెప్పను, వాళ్ళతో చెప్పిస్తా. అమ్మ బ్రేక్ఫాస్ట్ తయారైందంటే ఇంగ్లీష్లో మీరు ఏమంటారంటే వాడు చెత్త సెంటెన్స్ ఏదో చెప్తాడు పిల్లవాడు. టుమారో యూజ్ దట్ సెంటెన్స్ వెన్ యూ స్పీక్ టు మదర్. Mom, start at home. Speak English at home. Practice. That's what about the English. Just నవ్వేవాడేవాడు నీకు తప్పు పట్టేవాడు నీకంటే మీ అమ్మకి ఇంగ్లీష్ ఎక్కువచ్చా తక్కువచ్చా? మోస్ట్ లైక్లీ తక్కువచ్చు పల్లెటూళ్ళలో అది కదా. సో నవ్వేది లేదు, కరెక్ట్ చేసేది లేదు, మాట్లాడు వచ్చేస్తుంది. వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇవ్వండి, స్మాల్ యాక్టివిటీస్ చేయండి, తప్పకుండా తెలియజేయాలి. అంటే ఇది బాగా స్ట్రెస్ ఉన్నటువంటి సార్ కావాలనుకున్నటువంటి యాక్టివిటీగా రన్ అవుతాయి. ఎందుకంటే ఆల్ ద తెలుగు మీడియం స్కూల్స్ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అవసరం కూడా ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్గా ఉంది, చాలా అవసరం కూడా ఉంది. సో దీని మీద నిజంగా కూడా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా యూజ్ చేస్తుంది సార్, మీరు చూసారు కదా ఇంతకుముందు చిన్న చిన్న క్వశ్చన్స్. ఎస్, ఎన్నో టూల్స్ లెక్కలనే మార్కెట్లో. వాళ్ళకు నేను అనుకుంటా ఒకవేళ మీకు అవకాశం దొరికితే 4 Cలు మర్చిపోయి ఒక కమ్యూనికేషన్ పైన ఒక Basic. స్టెప్ ప్రోగ్రామ్ చేయండి. 2 hours That is only your that aim. will You just start change. off. You Simplest no steps. rule that you must do all 4. If you think one is enough, and then you can cover enough in that. Do it. విత్ స్పీకర్. అందుకరికే మనం Voice. ప్రిన్సిపల్స్ రిక్విజిషన్ లెటర్లో మనం అడుగుతున్నాం, విచ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్ ద ఫోకస్ టు బి అని. సో ఇఫ్ ద ప్రిన్సిపల్ సేస్ నో ఇవన్నీ పర్లేదండి మాకు ఓన్లీ కాన్ఫిడెన్స్ కావాలి అంటే అదే, ఓన్లీ కంపాషన్ కావాలంటే చెప్తాను, ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే దీనిపైన ఫోకస్ చేయాలి. మన దగ్గర ఎన్నో మెటీరియల్ ఉంది కదా. ఓకే, సో దట్స్ అబౌట్ ద సెకండ్ వన్. అండ్ విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్, కొలాబరేషన్. ఎట్లా మొదలు పెడదాం? కమ్యూనికేషన్ నుంచి కొలాబరేషన్కి ఎట్లా షిఫ్ట్ అవుదాం? Shall we just say that, okay, we'll finish the second skill and shall we go on to the third one now, like including? They are already collaborating. ఒకరికొకరు అడుగుతున్న ఎక్సైజ్ దట్ ఈస్ It's an example of collaboration. నేను ఇస్తున్నాడు కదా సార్, మనం షేర్ ₹1 మార్చుకుంటే ₹1 ఉంది. 2 థాట్స్, 2 ఐడియాస్ మార్చుకుంటే డబుల్ అవుతూ ఉంటుంది. అంటే సింగిల్ వర్క్ డన్ బై వన్ మ్యాన్, ఓన్లీ సింగిల్ వర్క్. అదే కనుక ఇద్దరు వాళ్ళు చేస్తే ఇది డబుల్ వర్క్ అవుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అలా చెప్తాను Examples. నార్మల్లీ ఎట్లా చెప్తుంటే మామూలుగా పీపీటీ లేకుంటే సో హౌ మెనీ సీస్ 4 C's now how many we have completed. It's a recapitulation sort of this thing. It's a conference. Shall we move on to the What third is the collaboration? Then what is collaboration? What is it? What is collaboration basically? I mean, it is one of the leadership qualities. So collaboration means working with others. Because working with others, then we keep on explaining that. అంటే ట్రాన్సిషన్ గురించి అడుగుతున్నాను. మనం కమ్యూనికేషన్ కంప్లీట్ చేశాం కదా, ఈ కొలాబరేషన్ లోపలికి ఎట్లా వెళ్తే బాగుంటుంది అని అడుగుతున్నాను. You have learnt about communication. So communication is sharing of knowledge and information. So you have to communicate with others. So in the same way, if you have to do any work, you have to collaborate. Right. So if you have assigned a work, so if you do alone, it takes 4 hours. If you collaborate, it will be completed in 1 hour. So in that way, I will. Okay. So I suggested you the game of Scrabble. One word.
let us distribute the alphabets on the paper and give it to everyone. And we'll ask someone to identify this alphabets, who has these alphabets. When he goes around and combines the people, there is a collaboration. A game. Game, Scrabble. అంటే ఒక గేమ్ ఆడించవచ్చు. సో దే హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ టు బికమ్ స్మాల్ గ్రూప్స్ అండ్ దే హ్యావ్ టు డిస్ప్లే ద లెటర్స్. దేర్ ఈస్ ఏ కొటేషన్ దేర్ అండ్ there are also 2 questions. These 2 questions will lead us into building the collaboration skills. Whose collaboration do you need? నువ్వు జీవితంలో లీడర్ కావాలనుకుంటున్నావు, సక్సీడ్ కావాలనుకుంటున్నావు. So can you do it all alone by yourself or do you need somebody's cooperation and whose collaboration do you need? ఏం చెప్తారు మీరు? Whose collaboration do you need to succeed in life అంటే ఏం చెప్తారు? People around you. People around you. Who are the people around you? Friends, family, Friends, family, teachers, colleagues, Community. friends, community, parents. parents, etc. So వీళ్ళందరితో కూడా మనకు సపోర్ట్ కావాలి. Can you also work with people who are not around you? Yes. Yes. So there are various kinds of people we need to work together with so that we succeed. Okay, now the second question also is important. Is there anybody around you who needs your support, your collaboration? Is there anybody? Yes, there are lots of people. Who needs your support, tell me? Same family. Same family. Your family needs your collaboration. Your colleagues need your collaboration. The other students in your class need your collaboration. So together we can achieve much more. Together we can do much, and for that we need to work together with others. అని ఇక్కడ మీ స్కూల్లో ఒక యాక్టివిటీ చేయించినాను. సింపుల్ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అని. సో ఒక స్టూడెంట్ను పిలిచి స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ పుష్ చేయమని చెప్తే వాడు ఈజీగా పుష్ చేయగలిగాడు. అదే స్టూడెంట్కు ఒక 3-4 కలిసి వాడు బలంగా నిల్చొని ఒకటి పుష్ చేయమంటే పుష్ చేయలేకపోతాడు. ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేసిన పెద్ద టేబుల్ అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉండింది. ఆ టేబుల్ను తీసుకుపోయి అక్కడ పెట్టిస్తామని చెప్పినాడు. నాకు తెలుసు వాడు చేయలేడు వాడు నేను చేయలేను సార్ అన్నాడు. ఓకే ట్రై చేయి బాబు, ఏం కాదు ట్రై చేయి, నువ్వు టేక్ ఇట్ అవుట్. అక్కడ బయట తీసుకుపోయి పెట్టినా అంటే వాడు దాన్ని మూవ్ కూడా చేయలేకపోయాడు. వాడు షైగా ఫీల్ అయ్యి వాపస్ వచ్చేస్తున్నాడు. ఓకే వెయిట్ దే, నో యూ ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ లైక్ దాట్, యూ మస్ట్ డూ ఇట్ అని చెప్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను చేయలేను సార్ అన్నాడు. మరి చేయలేనప్పుడు ఏం చేయాలి? నువ్వు చేయలేవు, ఏమైనా వేరే ఇంకేమైనా ఆలోచించు అంటే దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్ అండ్ హెల్ప్. సో ఒక 2-3 వచ్చింది. స్టార్ట్ చేయడం, కదిలించడం మొదలుపెట్టారు. కదిలించనివ్వలేదు, కొంచెం అట్లా వాళ్ళు ఎఫర్ట్ చేయగానే ఓకే గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో దేర్ ఆర్ థింగ్స్ దట్ యూ కెనాట్ డూ ఆన్ యువర్ ఓన్, బట్ ఇఫ్ యూ టేక్ పీపుల్స్ హెల్ప్ యూ కెన్ డూ దాట్. అక్కడికక్కడ మనం ఉన్న వాటితోనే మనం డెమాన్స్ట్రేట్ చేయొచ్చు వాళ్ళకి ఎందుకు కొలాబరేషన్ అవసరం అనేది. వాట్ యూ కెనాట్ డూ అలోన్, యూ కెన్ డూ వెరీ లిటిల్ వెన్ యూ ఆర్ అలోన్, బట్ a lot is possible when you work together. సో ఇది మనం ఆ పాయింట్ వాడికి మెదడులో కూర్చోబెట్టగలిగితే వీ కెన్ గో ఆన్. ఇవన్నీ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూపించవచ్చు. ఇది చాలా ఈ నెక్స్ట్ వీడియో ఇది వీళ్ళందరూ ఇది సెకండ్ యూజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఫస్ట్ ఉంటే బాగుంది, స్పోర్ట్స్ లవర్స్ ఉంటే ఫస్ట్ ఫుట్బాల్ చూపించండి, లేక టైం ఉంటే 2 చూపించండి. లేకుండా కాబట్టి జనరల్గా ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే క్రికెట్ అందరు ఫెమిలియర్ అయిపోయారు కాబట్టి క్రికెట్ ఒకటి తీసుకుంటాం. ఇది బాగుంది అంటే ఈ ప్రజెంటేషన్ లేకపోతే క్రికెట్ తీసుకుంటున్నాం. ఒక బ్యాట్స్మెన్ అలోన్ కెన్ గేమ్ని గెలిపియాడు. అయితే ఎవరెవరు ఉంటారు క్రికెట్ టీంలో? బౌలర్స్ ఉంటారు, వికెట్ కీపర్ ఉంటారు, బ్యాట్స్మెన్ ఉంటారు. మళ్ళీ ఓన్లీ బ్యాట్స్మెన్ కెన్ గెలిపియగలుగుతాడా? సో మన ఎగ్జాంపుల్స్ కొన్ని వరల్డ్ కప్ అవి చేసుకుంటే వాళ్ళందరికీ దాదాపు ఫెమిలియర్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుంది. సో అందరూ బౌలర్స్, వికెట్ కీపరు, బ్యాట్స్మెన్ అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ ఒక టీమ్గా కొలాబరేటింగ్గా పెట్టగలుగుతానే అది మీన్ ద గేమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక 3 పిల్లల్ని పిలిచేస్తున్నాం. పిలిచేసేసి వాళ్ళకి సపోజ్ ఈ అమ్మాయి ఈరోజు తొందరగా వచ్చింది, ఆమె కంపాస్ బాక్స్ పెన్ అన్నీ మర్చిపోయింది. మీరు 3 ఒకటే బెంచ్లో కూర్చున్నారు. అమ్మాయి దగ్గర పెన్ ఉంది, ఆమె దగ్గర కంపాస్ బాక్స్ ఉంది.
దాన్ని ఏం చేస్తారు? సపోజ్ సార్ వచ్చేసి చెప్పిండ్రు, అది నోట్ చేసుకోమంటుండే, ఏం చేసుకుంటారు? నేను రాసుకొని ఆ పెన్ అమ్మాయికి ఇస్తాను సార్. దాని తర్వాత ఎంబడి చేంజ్ చేసుకున్నాను. మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏం చేసినావు, నేనుతో పాటు ఐ విల్ షేర్ దిస్ అని చెప్పేసి అనేది చేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ సార్ దీని గురించి ఇవన్నీ నేను ఎక్కువ చెప్తాను మా రోజుల్లో. ఎందుకుగా మా రైల్లో పోతున్నాం, ఎవరికో ఒకరికి ఇష్టం ఆర్పడం వచ్చింది. ఇఫ్ యూ వాంట్ బికమ్ లీడర్, నువ్వు ఒక్కడే సేవ చేయడం కాదు, యూ వాంట్ గివ్ ద డైరెక్షన్ అదర్స్. యూ ఆస్క్ సంబడి టు వెదర్ డాక్టర్ అవైలబుల్ ఆర్ నాట్. Or not to any tablet, that's a daily tablet, takes to give some courage. And one ask one student or one friend to go to God and you search. If you want to become leader, how you are using the people around you to save from that person. దీన్ని కొంత ఒక్కడే చేస్తే నువ్వు యూ కెనాట్ సేవ్. నలుగురు కలిసి 10 మంది కలిసి 20 మంది కలిసి రైలు ఎవరు ఉన్నాడు ఎదురున్నాడు పోండి డాక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ గాడ్ వెళ్ళండి, మెసేజ్ చేయండి, వాడు కాన్ఫిడెన్స్ అయిపోయింది, వాడికి ఏ టాబ్లెట్ ఒక టాబ్లెట్ ఇచ్చి వాడు ఉన్నట్టు పడే ఉంటాడు. అప్పుడు ఈ కొలాబరేషన్ లేకపోతే లీడర్ కాదు, వాడు ఉన్నాడు కదా. అంటే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, యాక్చువల్గా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ స్కిల్స్. డెలిగేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కిల్, రైట్? టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఇస్ ఎ డిఫరెంట్ స్కిల్, సపోర్టింగ్ ఈచ్ అదర్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కిల్. ఇవన్నీ ఇండైరెక్ట్లీ కొలాబరేషన్. కొలాబరేషన్ అనే మాట యూజ్ చేసినప్పుడు ఒకటే ఏం అర్థం కావాలంటే, there are things I cannot do alone, and to do those things I need people's support. Now the most important thing is, how do I get that support? I need a support. నాకు వేరే వాళ్ళ సపోర్ట్, నేను లీడర్ కావాలనుకుంటున్నా, సక్సీడ్ కావాలనుకుంటున్నా. సక్సీడ్ కావాలంటే నేను ఒక్కడి కావాలి, నాకు 10 మంది సపోర్ట్ కావాలి. 10 మంది ఎందుకు గుర్తోనే వచ్చేస్తారు? ఎట్లా తీసుకుంటాం వాళ్ళ సపోర్ట్? మీరు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్. 10 people are there around me, but I want their help. How will I take that? First step నేను వేయాలి. Okay. So one is give and take. So I give support, you give support. Okay. Seeking help. So ask. There is nothing wrong in asking. Unless you ask, people will not help. So seeking help. Yes. Distribution of work. నేను ఈ పని చేస్తాను, Sharing. ప్రాజెక్ట్ వర్క్స్ జనరల్గా ఇది ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. మనం స్టూడెంట్స్ రిలేటెడ్గా సబ్జెక్ట్ ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలి అంటే ఇంకొక చిన్నది ఏం చెప్తున్నా సార్ హిస్టరీ అంటే, లంచ్ జనరల్గా పిల్లలు ఒక గ్రూప్గా 5-6 కూర్చుంటారు. చిన్నగా నువ్వు ఒక ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ నువ్వు అట్లా మీరు అనుకొని పోను, కూర్చున్న తర్వాత నువ్వు ఒక ఆబ్జెక్ట్ టైప్ ఆన్సర్ షేర్ చేసుకున్నావు. అట్లనే 6 మీరు చేసుకోగలిగితే ఆ సెకండ్లో యూ కెన్ గెయిన్ ద 6 క్వశ్చన్స్ అయితే ఈజీగా 6 అయితే చేసుకోగలుగుతావు కదా. విత్ దాన్ని and make everyone feel the same responsibility. Equal responsibility. If they are different people, like okay, chinna work okay, pedda work atla rakunda, whatever the work you are distributing, make them feel like it's equal importance to the collaborative. Right. ఇట్లా మల్టిపుల్ చెప్పేస్తాను. ఇంటర్వెల్ లంచ్ అట్లీస్ట్ మీరు ఒక 4-5 టైమ్స్ అవుతుంది. 5 క్వశ్చన్స్ అట్లా మీరు 5-6 or 30 ఆన్సర్స్ మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. షేర్ చేసుకోవడంలో కూడా మర్చిపోకుంటుంటారు అనేది ఇంకల్కేట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియో చూపించటం కంటే ఆ పాయింట్ వాళ్ళ లోపల డ్రైవ్ చేయడం చాలా మోర్ ఇంపార్టెంట్. సో వాడికి 2 విషయాలు అర్థం కావాలి. ఏంటి? ఒక నెంబర్ 1, I cannot do everything all by myself. I need people's support. For that, I have to acquire the skill of taking other people's support. So there are various ways. మీరు 3-4 సలహాలు చెప్పారు కదా. ఒకటి షేర్ అన్నాడు, ఒకటి ఆస్క్ ఫర్ హెల్ప్ అన్నాడు, ఒకటి గివ్ హెల్ప్ అండ్ టేక్ హెల్ప్ అన్నారు. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయగలం. అదర్వైజ్ జస్ట్ డస్ నాట్ హ్యాపెన్. మనం ఊరికే నిల్చొని అంత సహాయం చేయమంటే చేయాలి. సో అదొకటి. రెండవది, I must be able to collaborate others to help others. Not only taking, giving also. ఈ పాయింట్స్ వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇది చూపించక్కర్లేదు, వాళ్ళు చూసింది. ఇది టైం దొరికితే ఇవన్నీ చెప్పండి, లేదా పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 5, 6, 7 చెప్తే చాలనుకుంటా. లవ్ యువర్ టీమ్, appreciate every contribution that you receive from everybody, treat all members of the team as equals. ఈ 3 చెప్తే చాలు. మిగతావన్నీ కొంచెం టైం బట్టి చెప్పకపోయినా వాళ్ళు చూసుకుంటే పర్వాలేదు. అవి మన
మన లయన్స్ ఎథిక్స్ లైన్స్ ఎథిక్స్ లో చెప్తున్నా సార్ అదంటే So, collaboration అప్రిషియేట్ లో లిబరల్లీ అండ్ అప్రిషియేట్ ఎవ్రీ లిటిల్ కంట్రిబ్యూషన్ మేడ్ బై ఎవ్రీబాడీ. సో నువ్వు ఒకవేళ కంబైన్ అది స్టడీ చేస్తే కంపల్సరీ యూజ్ చేస్తున్నారు. మంచిగా ఉంటుంది, యూస్ఫుల్ కూడా. సో లెర్న్ టు అప్రిషియేట్ ఈచ్ అదర్, లెర్న్ టు అక్నాలెడ్జ్ every contribution made by everybody, right? Then treat everybody as equal. Nobody is, I mean, you may be a leader, but others also are leaders. You would like to be successful, others also have to be successful. You are an equal member of the group. Then coming to the last one, the most interesting for us, and Related to rights. huh? Related to related to, you can indirectly related to Lionism. మనం ఆ రోజు ఏమనుకున్నామంటే డైరెక్ట్ వాళ్ళకి లయనిజం ఎప్పుడు మొదలైంది ఏం చెప్పకుండా మెల్విన్ జోన్స్ 1917 1.4 బిలియన్ అని చెప్పొద్దు. లయనిజం గురించి డైరెక్ట్ ప్రస్తావన దేవద్దు. లయన్స్ యొక్క క్వాలిటీస్, మనం ఫ్రెండ్షిప్ అనేది కొలాబరేషన్లో బిల్డ్ చేసినాం, సర్వీస్ అనేది బిల్డ్ చేసినాం, రైట్? ఇది చాలా మంచి వీడియో. నేనైతే 2 చోట్ల సెయింట్ పాయస్ కాలేజ్లో, తర్వాత ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అదేంటి వర్గల్ వెళ్ళినప్పుడు పిల్లలు లిటరలీ దే వర్ ఇన్ టియర్స్. ఐ సా మెనీ స్టూడెంట్స్ రియలీ క్రై చాలా బై ద టైమ్ ఇట్ వాజ్. సో చాలా మంచి యూజ్ చేసుకొని ఇంకా ఇంతకంటే మంచి వీడియోస్ డిగ్రీ కాలేజ్లో కూడా అమ్మాయిలు షేర్ చేసుకున్నా అంటే దీని కాదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తున్నాయి. కళ్ళు మూసుకొని ఒక 1 minute మీకు చేసినవి చూసుకొని సిచ్యువేషన్స్ అంటే తిరుగుతున్నాయి కళ్ళు. మరి ఎట్లా ఈ కంపాషన్ బిల్డ్ చేసుకోవడం, ఎట్లా కంపాషన్కు ఒక 5 principles ఇచ్చాము. హౌ టు డెవలప్ కంపాషన్, హౌ టు బిల్డ్ కంపాషన్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. సో సింపుల్ LIONS లయన్స్ ఇండైరెక్ట్గా దాన్ని బిల్డ్ చేసినాం మనం, మన లయన్స్ నేమ్ వచ్చేట్టుగా. సో ఒకవేళ మనం ఆ పిల్లలు అర్థం చేసుకోగలని చెప్తే, సో దిస్ ఇస్ వాట్ లయన్స్ డూ. లయన్స్ క్లబ్ అంటే ఎప్పుడైనా విన్నారా? సో మేము కూడా ఇవే చేసుకుంటాం, ఒకటి చేసుకుంటాం. Community of volunteers. Okay, so what do we do? Love everybody, praise everybody, instill empathy in others. The time batti empathy into then came examples, demonstration and years. You offer help, you be kind, be tolerant, and most importantly, show gratitude to others. So that's what's care and share. That's what's compassion. Compassion is the definition. సో ఇక్కడితో ఆపేస్తాము. ఇక కొన్ని స్లైడ్స్, ఇంకా 1, 2, 3 స్లైడ్స్ ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి మీ ఇంకా టైం ఉంది, మీకు ఒక 3 hours, 4 hours, 5 hours, 6 hours టైం ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఈ స్లైడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అడిషనల్ మెటీరియల్ జనరల్గా ఇంత అవసరం కూడా రాదు, అంత కూడా మనం చెప్పలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం. ఇక్కడ దాకా ఎందుకంటే టైం మనది ఏంటంటే ఫ్రీ